నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తీన్మార్ మల్లన్న ఏపీ ఎన్నికలకు సంబంధించి సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయన లైవ్ లో ఒక పోల్ పెడితే దానికి సంబంధించి అంటే ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ ప్రభుత్వం వస్తుంది, జనసేన కూటమి వస్తుందా, జనసేన టీడీపీ కూటమి వస్తుందా, లేకపోతే వైఎస్ఆర్సీపీనా, లేకపోతే ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉంది, ముఖ్యమంత్రి ఎవరు అయ్యేటువంటి అవకాశం ఉంది అని కనుక చూసుకున్నట్లయితే ఆ పోల్లో చంద్రబాబు గారికి 64%, జగన్మోహన్ రెడ్డికి 29%, అలాగే వైఎస్ షర్మిలాకి 7% వచ్చినట్లుగా మనం చెప్తున్నారు. మరి ఈ సర్వేకి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. సో మల్లన్న, తీన్మార్ మల్లన్నగా అందరికీ ఆయన సుపరిచితులు. సో ఆయన ఒక సర్వే చేయడం జరిగింది, అంటే పోల్ పెట్టారు. సో ఆయన లైవ్లో పెట్టడం జరిగింది. ఆ పోల్లో ఏంటంటే, సో ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ప్రజలందరూ కూడా జనసేన టీడీపీ కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరు అని అంటే చంద్రబాబుకి ఏమో 64% పోల్ వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమో 29% వచ్చింది, అలాగే వైఎస్ షర్మిలాకి 7% వచ్చినట్లుగా తెలుస్తోంది పోలింగ్. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అభిప్రాయం మీరు చెప్పిన పార్టీలు తర్వాత పక్షాలు ఏవైతే ఉన్నాయో అందులో జై భారత్ నేషనల్ పార్టీ లీడ్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ అనేది కూడా ఒకటి ఉంది. ఫస్ట్ అది పొందుపరచకపోవడం తీన్మార్ మల్లన్న యొక్క ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మీద ఆయనకున్న అవగాహన రాహిత్యానికి నిదర్శనం నంబర్ 1. నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఈ రోజుకి బీజేపీ, టీడీపీ జనసేన పక్షంలోకి వస్తుందా రావట్లేదా అది ఇంకా ఆయన ఎవరికి క్లారిటీ లేదు. వస్తే ఎలా ఉంటుంది, రాకపోతే ఎలా ఉంటుంది, ప్లస్ మైనస్లో అవుతాయి. బీజేపీ కూటమిలోకి వస్తే ఒక రకమైన తీర్పు ఉండకపోవచ్చు. ఇన్ కేస్ బీజేపీ కూటమిలో లేకుండా సింగిల్గా పోటీ చేస్తే ఒక రకమైన తీర్పు వచ్చేదానికి అవకాశం వస్తుంది. ఒకటి, మా పక్షాన్ని ఆ సర్వేలో చేర్చకపోవడం ఒక మైనస్. సెకండ్, బీజేపీ ఏ రకంగా ఉండి ఎన్నికలు జరగబోతున్నాయో అది కూడా పొందుపరుచుంటే దీనికి ఒక శాంక్టిటీ వచ్చి ఉండేది. ఈ రకంగా చూస్తే మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేయడము, అట్ ద సేమ్ టైము బీజేపీ ఏ అలయన్స్ లో ఉంటుందా, సింగిల్ గా పోటీ చేస్తుందా క్లారిటీ రాకుండా ఒక ఆన్లైన్ పోల్ ఏదైతే కండక్ట్ చేశారో అది కొంచెం ఇన్కంప్లీట్ గా ఉంది, అసంబద్ధంగా ఉంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక విషయంలో అయితే క్లారిటీ ఏంటంటే వైసీపీ, టీడీపీ అండ్ జనసేన ఈ 3 పార్టీలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్నాయి కాబట్టి బీజేపీతో వీళ్ళు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏ రకమైన పొత్తు పెట్టుకున్నా వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలనే ఒపీనియన్తో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలుగా తీరని ద్రోహం చేసుకుంటూ వస్తుంది. దీన్ని బేస్ చేసుకుని బీజేపీ స్టాన్స్ ఏంటో తెలియకుండా ఈ రకమైన సర్వే ఆన్లైన్ పోల్ ఏదైతే కండక్ట్ చేశారో అది కొంచెం అర్లియర్ ఇన్కంప్లీట్ అవుతుంది. ఓకే, అంటే ఆన్లైన్ సర్వే ఏదైతే నిర్వహించారో మల్లన్న అందులో ఇచ్చిందంతా కూడా ప్రజలే. సో ప్రజలు దానికి సబ్స్క్రిప్షన్ ఎక్కువ మంది కూడా తెలంగాణ నుంచి ఉన్నారు. మన తీన్మార్ మల్లన్న ఛానల్ సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి లేరు కాబట్టి తెలంగాణ నుంచి ఉన్నారు కదా. అది తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది ఆ రకంగా చూడాలి, కానీ ఆంధ్ర ప్రజల యొక్క పార్టిసిపేషన్ అందులో ఎక్కువ ఉందని నాకైతే అనిపించట్లేదు. ఓకే, సో అంటే అది ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి మల్లన్న చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు. ఏ అంశాలను తీసుకుని సర్వే నిర్వహించారనేది కూడా మనకి ఇంకా పూర్తిగా తెలియదు. జస్ట్ జనరల్ గా మనం కూడా ఇప్పుడు మల్లన్న న్యూస్ చూస్తున్నప్పుడు ఏదన్నా వస్తే దాని మీద మనం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్ తో సంబంధం లేకుండా చేస్తాం. దానికి మల్లన్న గారి ఛానల్ కి ఎక్కువ మెజారిటీ సబ్స్క్రిప్షన్ 80% తెలంగాణ నుంచి ఉంది కాబట్టి మేబీ అందులో తెలంగాణ ప్రజలు ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, వాళ్ళ ఆశాభావాన్ని వ్యక్తపరిచి ఉంటారు తప్ప అందులో ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర ఓటర్స్ పార్టిసిపేషన్ ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, సో అంటే ఇప్పుడు దాని సంగతి ఎవరు ఇచ్చారనేది మొత్తానికి ఓవరాల్ ప్రజలు ఇచ్చారు. అది తెలంగాణ వల్ల ఆంధ్ర ఈ వాదాన్ని మనం తీసుకురావాలనుకోవట్లేదు నేను. ఈవెన్ ఆంధ్ర ప్రజలు కూడా ఉండొచ్చు, ఇందులో లేరు అనే దానికి ఛాన్స్ లేదు అంటున్నా. 80% తెలంగాణ వాళ్ళు. సో వాట్ ఎవర్ విల్ బి, ఆయన చెప్పింది కూడా ఇది ప్రజల నిర్ణయం అని చెప్పారు, ప్రజల తీర్పు అన్నట్టుగానే చెప్పారు. అదే నేను అంటున్నా, ఏ ప్రజలని చెప్పలేదు, ప్రజలనే చెప్పారు. సో ఎవరు ఏ ప్రభుత్వం రాబోతుంది ఈసారి ఎన్నికల్లో, అలాగే ఎవరు సీఎం అవబోతున్నారు అనేటువంటి ఇక్కడ అంశం తీసుకుంటే సీఎంకి సంబంధించి చంద్రబాబు గారు వచ్చారు, ఆయనకి ఏమో 64% వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి ఏమో 29% వచ్చింది. వీళ్ళిద్దరు కాకుండా అనూహ్యంగా వైఎస్ షర్మిల గారి పేరు కూడా వినిపించింది ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఆవిడకి కేవలం 7% వచ్చింది. సో ముఖ్యమంత్రి స్థానాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు 3 పేర్లు వచ్చి పవన్ కళ్యాణ్ పేరు రాలేదు. పవన్ కళ్యాణ్ గారి పేరు రాకపోవడం ఒకటి. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే ఒక పార్టీగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టి జేడీ లక్ష్మీనారాయణ గారు మా అధ్యక్షులు ముందుకెళ్తున్నారు. ఒక కూటమి ఉంది, ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ అనేది, అందులో లిబరల్ కాంగ్రెస్ అనేసి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఇది ఒక పక్షం ఉంది, వీళ్ళల్లో నుంచి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది. అంటే
ముందే అదే ఆయన అవగాహన రాహిత్యంతో ఈ పోల్ కండక్ట్ చేసినట్టుంది. వీళ్ళ పేర్లు కూడా మెన్షన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ కూటమికి చంద్రబాబు నాయుడు గారు లీడ్ తీసుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ ఏదైతే ఉందో దానికి జేడీ లక్ష్మీనారాయణ గారు కోఆర్డినేటర్ గా ఉన్నారు కదా, అది కూడా చెప్పు ఉండాలి కదా. ఆయన జై భారత్ నేషనల్ పార్టీని కూడా పొందుపరచాలి కదా. దాన్ని ఆ పార్టీకి ఎంత పర్సెంట్ ఓటు వస్తుందో కూడా ఆన్లైన్ లో ఆ పోల్లో అడిగి ఉండాల్సింది కదా ఆయన. మేబీ ఆయన మీరు అన్నట్టు తెలంగాణ ప్రాంత వ్యక్తి కాబట్టి ఈ విషయం తెలియకపోయింది. అదే ఆయన కొంచెం ఇంకా డిస్కనెక్టెడ్ గా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎవరితో కలిసి వెళ్తున్నారు, ఎన్ని కూటములు ఉన్నాయి అనేది మల్లన్న గారికి అవగాహన లోపించి ఉంటుంది అనేది నా అభిప్రాయం. అంటే మరి ఈ సర్వేకి సంబంధించి మీరు మల్లన్న గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా, అడగాలనుకుంటున్నారా? మల్లన్న గారికి నేను అడిగేది ఒకటేనండి, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన కాకుండా మిగిలిన పార్టీలు, జై భారత్ నేషనల్ పార్టీ ఉంది, ఆంధ్ర లిబరల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకా వేరే చాలా పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలని స్థానం ఇచ్చి ప్రజల అభిప్రాయం అడిగుంటే బాగుండేది. అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని ప్రజలు కోరుకుంటున్న అంశంలో కూడా శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు, జై భారత్ నేషనల్ పార్టీ ఉంది, మాకు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ ఉంది, ఆ కూటమి పరంగా ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా అడుగుంటే బాగుండేదండి. అంటే మేబీ మల్లన్న గారు కొత్త పార్టీలు కాకుండా ఇంతకు ముందు వరకు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీలని మేబీ తీసుకుని ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆయన ఈ రోజు జరిగే విశ్లేషణలో ఉన్నారు అంటే నిన్నటికి మా పార్టీ ఎగ్జిస్టెన్స్ లో ఉంది కదా. నేను అందుకన్నా అంటే కొన్ని సంవత్సరాలు నుంచి ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఆయన అంటే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు లేదా అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏ రకంగా ఆయన పాయింట్స్ తీసుకుని సర్వే చేశారనేది మనకి ఇంకా తెలియదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంటున్నారు. వైఎస్ఆర్సీపీకి 30 సంవత్సరాలు నిండలేదు. అందుకే అధికారంలో పార్టీ అని కూడా నేను మెన్షన్ చేశాను. జనసేనకు లేదు కాక జనసేన అనేది సర్వేలో నేను పాట తీయలేదు. తీసింది ఏంటి, టీడీపీని, వైసీపీని, కాంగ్రెస్ ని మూడు కూడా ఒక అధికార పార్టీని పక్కన పెడితే టీడీపీకి 30 సంవత్సరాల పైనే ఉంది, కాంగ్రెస్ కూడా 30 సంవత్సరాల పైనే ఉంది. ఏది ఇప్పుడు వచ్చినటువంటి చిన్న పార్టీ ఏం కాదు కదా. సో ఆయన ఏ రకంగా పార్టీలు అన్ని ఈ సర్వే నిర్వహించారు, ఏ అంశాలను తీసుకున్నారు అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. సో దానికోసం మనం అంటే ఒకటండి, ఇప్పుడు మల్లన్న గారు నిన్నటి వరకు కరెంట్ అఫైర్స్ అన్ని ఫాలో ఈ అనాలిసిస్ చేస్తుంటే బాగుండేది, ఈ పోల్కి వెళ్ళుంటే బాగుండేది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎన్ని పార్టీలు ఎన్నికల రంగంలోకి పార్టిసిపేట్ చేయబోతున్నాయి అనేది కొంచెం ఆయన అవగాహన తెచ్చుకొని చేస్తుంటే బాగుండేది. ఆయన తెలంగాణ పాలిటిక్స్ మీద ఉన్న ఆయనకు ఉండే అవగాహన ఆంధ్ర పాలిటిక్స్ విషయంలో ఆయనకు మిస్సింగ్ లోపించింది అనమాట. ఓకే, ఇది ఆన్లైన్ పోలింగ్ ఏదైతే నిర్వహించారో అది ఎంతవరకు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉందని మీరు అనుకుంటున్నారు? అదే నేను ఇందాక చెప్పినట్టు మల్లన్న గారి ఛానల్ కి ఏదైతే వ్యూవర్స్ ఉంటారో, ఎవరైతే ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో తెలంగాణ ప్రాంతం నుంచి మోర్ దెన్ 80% ఉన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ మీరు ప్రాంతాన్ని తీసుకొస్తున్నారు. నేను ప్రాంతం గురించి అనట్లేదు, వచ్చిన సర్వే ఏదైతే ఉందో అది నిజమయ్యేటువంటి అవకాశం ఉందా లేదా, మీ అభిప్రాయం ఏంటి అది నేను అంటున్నాను. నిజమయ్యేదానికి అవకాశం లేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.